చట్టపరమైనటువంటి చర్యలు తొందరగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా బార్ కౌన్సిల్ మీద కూడా ఒత్తిడి పెట్టాలనేటువంటిది నా యొక్క ప్రపోజల్. దాంతోపాటు పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వాళ్లకు ఏ రకంగా టార్చర్స్ ఉంటాయనేటువంటిది మనకే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మన క్లయింట్స్ని రిప్రజెంట్ చేసేటప్పుడు వాళ్ళ బాధలు మనకు చెప్పుకున్నప్పుడు కొన్నిసార్లు కళ్ళల నుంచి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. రీసెంట్గానే మన ఎల్బీ నగర్ పిఎస్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మేము మళ్ళీ దాన్ని ఇయ్యాను, కానీ ఒక మహిళని కూడా లేకుండా విచక్షణ రహితంగా ఆ రకంగా చేయగలిగినటువంటి వాళ్ళు పోలీసు. నేను నిన్న వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నేను ఎక్కబోతుంటే ఈయన దొంగని ఎక్కబోతున్నారా, ఏమైనా పోలీస్ స్టేషన్లకి ఎత్తుకుపోతున్న దొంగని బయటకి తీసుకొచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్లో వేస్తున్నారా అనేటువంటి ఆలోచన కూడా కలిగింది. వాళ్ళ మీద చిన్న సెక్షన్స్ ఎందుకు పెట్టాలి, ఆయన ఎత్తుకుపోతున్నారు, అబ్డక్షన్ కేసు ఎందుకు పెట్టొద్దు, ఈ రకమైనటువంటి. అంటే నేను ఏమంటున్నానంటే సీనియర్స్ ఉన్నారు, చిన్నోడిని నేను నా స్థాయిలో నేను ఆలోచన చేసి ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉన్నారు. మనం ఈ రకంగా రోడ్డు మీద పోవడం అనేది ఒక సమాజంలో కొంచెం ఒక పరివర్తన కోసం ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ న్యాయపరమైనటువంటి పోరాటం మనం అందరం కలిసి చేస్తే తప్పకుండా పోలీస్ వ్యవస్థ దీని మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. రాబోయేటువంటి రోజుల్లో మనం ఇంకొక విషయం నేను పర్టికులర్గా చెప్పదలుచుకుంటా ఉన్నాను. నేనైతే ఏ ఆలోచనతో నేను నా సమయం ఇచ్చిన హైకోర్టు పోయినానంటే, జనగాంలో ఉన్నటువంటి అమృతరావు అనేటువంటి దంపతుల కోసం నేను పోలేదు, నా కోసం పోయినా. రేపు భవిష్యత్తులో నాకు ఈ రకమైనటువంటి ఒక దాడి జరిగితే నలుగురు నిలబడాలి కాబట్టి ఈరోజు ఆయన కోసం నేను నిలబడినా. ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. కులాలు మతాలు అనేటివి ఉంటుంటాయి పోతుంటాయి. ఫ్రెటర్నిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఫ్రెటర్నిటీ అనేది ఎప్పటికీ కూడా రిమైన్ ప్రివైల్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు మన న్యాయ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి అన్యాయం ప్రశ్నించడం కోసం సమాజంలో ఎంతోమంది న్యాయవాదుల మీద అనేక మంది క్లయింట్లకు కక్షిదారులకు న్యాయం కావాలని పోరాడడం, మనం ఈరోజు మనకే న్యాయం కావాలని ఈరోజు మనం పోరాడడం అనేది చాలా సంతోషకరం. ఓ విధంగా సంతోషకరం, ఓ విధంగా బాధాకరం. ఎందుకంటే అనేకమైనటువంటి తరతరాలుగా ఇలాంటి దాడులు జరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఈ రోజు వాళ్ళ మీకు రావడం జరిగింది. కాబట్టి మన ఓట్లతోని మనం చేసేటటువంటి పోరాటాలతోని ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా మన యొక్క న్యాయవాదుల యొక్క తరపున వాదించుకోవడానికి న్యాయవాదులు కావాలి అలాంటి లీగల్ విషయాల్లో. కానీ ఏ ప్రభుత్వాన్ని కూడా మనకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన రాకపోవడం అనేది సిగ్గుచేయడం అని చెప్పేసి ఈరోజు న్యాయవాదులు అందరి తరపున ఒక న్యాయవాదిగా సామాన్య వ్యక్తిగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా మనమంతా కూడా ఇప్పటిదాకా అనేక మంది పెద్దలు మాట్లాడారు, అనేక మంది సీనియర్ న్యాయవాదులు ఇక్కడ కూర్చున్నారు. మీ అందరికి తెలిసిన విషయమే. ఎన్ని తరాలుగా ఒక వామన్ రావు కావచ్చు, అదేవిధంగా చాలా మంది ఎంతమందికి తెలిసి కొంతమందికి అయితే తెలియక ఎంతో మంది ఈ యొక్క దాడులకు గురవుతున్నారు. కానీ దీని అందరికీ పులిస్ స్టాప్ పెట్టాలంటే మన యొక్క న్యాయవాదులకు ప్రధానంగా మనకు ప్రధానమైనటువంటి ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలి. దానికోసం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మనం హైకోర్టుని నిర్బంధం చేసినట్టయితే, హైకోర్టులో న్యాయవాదులందరూ కదిలినట్టయితే హైకోర్టు న్యాయవాదులను కలుపుకొని మనం అందరం కూడా డీజీపీ ఆఫీసో లేకపోతే పోలీసు యొక్క ప్రభుత్వం సెక్రటరియట్లో ముట్టడిస్తే న్యాయవాదుల యొక్క చట్టం తెలిసి మనకు రక్షణ చట్టాలు ఏర్పాటు చేయడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మొన్న ఒక రాజస్థాన్ లాంటి ప్రభుత్వాలు వాళ్ళకి రక్షణ చట్టాలు ఏర్పాటు చేశాయి. కాబట్టి మన అన్ని ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేస్తే కేంద్రం కూడా మనకు రక్షణ చట్టాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క న్యాయవాది సోదరిమని అందరం కూడా మనం న్యాయవాద రక్షణ చట్టాలు వచ్చే వరకు కూడా పోరాటం చేయాలని కోరుకుంటూ సదా ఈ అవకాశాన్ని ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో విద్యావంతులు, మేధావులు, అనేక మంది మన యొక్క నాలెడ్జ్ను ఉపయోగించి బయటి వ్యక్తులని కాపాడడం కోసం కాదు, మన న్యాయవాదులను కాపాడడం కోసం మనం పోరాటం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇదందరికీ కూడా మీరందరూ పోరాటం చేద్దామని కోరుకుంటూ మీ న్యాయవాద సోదరుడు నర్రి స్వామి కుర్మ. జై న్యాయవాద ఐక్యత.